ఏపీలో కొన్ని మెడికల్ కాలేజీలని పీపీపీ పద్ధతిలో నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇది పూర్తిగా ప్రైవేటీకరించే అంశం అంటూ ఈరోజు వైఎస్ఆర్సీపీ పెద్ద ఎత్తున ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు చేపట్టి కోటి సంతకాలు కూడా చేయించి వీటంతటిని కూడా గవర్నర్కి అందిస్తామని చెప్తున్నారు. ఈ దశలో కూటమి ఎమ్మెల్యే విశాఖ సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మనతో ఉన్నారు. శ్రీనివాస్ గారు, మీరు కూడా చూస్తుంటారు, ఇది పీపీపీ పద్ధతిలో నిర్వహించాలని ప్రభుత్వం అంటే ఇది ప్రైవేటీకరించే ప్రయత్నం అనేసి వైఎస్ఆర్సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో రోడ్లు కానీ, సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా తీసుకొని వెళ్తూ ఉన్నారు. కాబట్టి ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఏలెత్తి చూపించే అవకాశం ఇవ్వలేదు. సో అలాంటి పరిస్థితుల్లో రోడ్డు మీద రావడానికి ఏదో ఒక అవకాశం కోసం ఆయన ఎదురు చూస్తున్నారు తప్ప ఎటువంటి ఇబ్బందులు ఇక్కడ లేదు. ఇవాళ మెడికల్ కాలేజీలు తీసుకోండి. మెడికల్ కాలేజీ పీపీపీ మోడ్ అంటే ఏంటి, ఏం చేస్తున్నారు? మీరు ఇచ్చిన జీవోలు ఏమైనా మార్పు చేశారా? ఎక్కడైనా సీట్లని, మెడికల్ కాలేజ్ సీట్లను ఏమైనా తగ్గించారా? సీట్లను ఎక్కడైనా ప్రైవేట్ పరం చేశారా? ఏం జరిగిందని చెప్పేసి ధర్నాలు చేస్తున్నారు, ఏం జరిగిందని చెప్పేసి వినతిపత్రాలు ఇస్తున్నారు, తెలియట్లేదు. జనాల్ని ఇంకా మభ్యపెట్టే పరిస్థితుల నుంచి బయటకు రాకపోతే మొన్న వచ్చిన సీట్లు 11 అయితే ఈసారి 1, 2 మిగులుతాయి. ఇప్పటికైనా మీలో కొంత మార్పు రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఈ పీపీపీ మోడ్ వల్ల వచ్చే నష్టం ఏంటో కూడా ప్రజలకు చెప్పాలి. ఏం జరిగిపోతుందని మీరు ఇలా చేస్తున్నారు? మీకు జనాలకు రావాలనే ఉంది కాబట్టి ఏదో చేసుకొని వస్తున్నారు తప్ప మిమ్మల్ని పడుచుకునేవాడు మర్చిపోతున్నారు. కానీ అందుకు రోడ్డు మీదకి వచ్చారు. పీపీపీ మోడ్ వల్ల ప్రజలకు వచ్చే నష్టం లేదు, ఈ రాష్ట్రానికి వచ్చే నష్టం లేదు. పీపీపీ మోడ్ వల్ల మంచి సౌకర్యాలు వస్తాయి, మెయింటెనెన్స్ బాగా ఉంటుంది, ఈ గవర్నమెంట్ మీద భారం పడకుండా ఉంటుంది. ఒకే ఒక విషయం తప్ప పీపీపీ మోడ్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన జీవోని కానీ, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సీట్లు కానీ, జగన్మోహన్ రెడ్డి చేసింది ఏదైనా మార్పు చేస్తే మీరు రోడ్డు మీదకి రావాలి. ఏమీ లేకుండా మీరు ఎందుకు రోడ్డు మీదకి వస్తున్నారు? ప్రైవేట్ వాళ్ళకి రాసిస్తున్నారా? 33 years వాళ్ళు మెయింటైన్ చేస్తారు, తర్వాత గవర్నమెంట్కి వస్తుంది. అక్కడ ఏం నష్టం జరుగుతుంది? గవర్నమెంట్కి భారం అవుతుంది మేనేజ్మెంట్. కాబట్టి ప్రైవేట్ వాళ్ళు మేనేజ్ చేస్తారు. గవర్నమెంట్ అండర్ రూల్స్, గవర్నమెంట్ ఏవైతే రూల్స్ ఇచ్చారో వాటిని పాటిస్తూ నిర్ణయాలన్నీ కూడా గవర్నమెంట్ అండర్లోనే జరుగుతాయి. కాబట్టి అంటే వాళ్ళు ప్రధానంగా ఒక ఆరోపణ చేస్తున్నారు, ఖరీదైన ప్రభుత్వ భూములను చంద్రబాబు నాయుడు వారి అనుయాయులకు ఇవ్వడానికి ఇదంతా జరుగుతుందని. నిజంగా అట్లా జరిగే అవకాశం ఉందా? ఇవి తప్పుడు మాటలు, ప్రజల్ని మభ్యపెట్టడానికి తీసుకున్నటువంటి మాటలు తప్ప ఇది ఎవరికి కేటాయించట్లేదు. భూములు ఎవరు రాసట్లేదు, భూములు ఎవరు రిజిస్ట్రేషన్ చేయట్లేదు. లీజు మాత్రమే, రన్ చేసుకోవడానికి లీజు మాత్రమే ఇస్తున్నాం. ఇది గుర్తుపెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఎకరాలు రాసిచ్చినట్టుగా ఇది ఎవరికి రాసిచ్చట్లేదు. జస్ట్ లీజు మాత్రమే ఇస్తున్నారు. గవర్నమెంట్ అండర్లోనే మొత్తం జరుగుతాయి. ఏ ఒక్క సీటు తగ్గించలేదు. గవర్నమెంట్ నిర్ణయించిన రేటుకే, ఆ రోజు జీవోలో ఉన్న రేటుకే అన్నీ జరుగుతూ ఉన్నాయి. సీట్లు కేటాయింపు అదేవిధంగా జరుగుతుంది, అన్నీ అదేవిధంగా జరుగుతున్నాయి. ఎటువంటి ఇబ్బంది ఎవరికి లేదు. మేనేజ్మెంట్ బాగుండాలి, మంచిగా నీట్గా మేనేజ్ చేయాలి, దగ్గర నుంచి చూసుకునే విధంగా ఉంటుందని ఒక బాధ్యతగా ఉంటారని చెప్పేసి మేనేజ్మెంట్ మాత్రం చెప్పారు తప్ప ఆ జీవోలో కానీ, సీట్లో కానీ ఎక్కడా కూడా ఎటువంటి మార్పులు లేవు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని ఇప్పటికైనా కొంచెం మారి ప్రజలకు అనుకూలంగా మాట్లాడి, ఏదో ప్రతిపక్షంలో అనుకొని ఏదో చేస్తే నమ్మే పరిస్థితులు ఇప్పుడు లేవు. ప్రజలు మనకంటే తెలివిగా ఉన్నారు. ఏం జరుగుతుందో కూడా ప్రజలకు కూడా తెలుసు. ఓకే, సరే. ఇంకొక విషయం, ఇలాగ పీపీపీ పద్ధతిలో నిర్వహించడం వల్ల కొంత ప్రైవేటు పరం ఆధిపత్యం ఉంటుంది, పేదలకు వైద్యం అందదు అని కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. అట్లాంటిది ఏమైనా ఉంటుంది? బాగా వైద్యం అందించాలనే కదా మనం చేస్తుంది. ఇవాళ కొత్తగా విమ్స్ కట్టాం. విమ్స్ దేనికి కట్టాం? కేజీహెచ్ కంటే కొంచెం బెటర్గా ఉంటుంది, బాగా సదుపాయాలతో అని కట్టాం. ఇవాళ ప్రైవేట్కి కొంచెం ప్రైవేట్ మేనేజ్మెంట్ ఎందుకు చెప్తున్నాం? కొంచెం ఏదైనా ఖర్చులు కానీ మేనేజ్మెంట్ బాగా చేసి మెరుగైన వైద్యం అందించడానికి మాత్రం అప్పచెప్తున్నాం. మీరు ఇచ్చిన జీవో సీట్లు మార్చట్లేదు, మీరు ఇచ్చిన సిస్టమ్ మార్చలేదు, ఏమీ మార్చలేదు కదా. మెరుగైన వైద్యం అందించడానికి మాత్రమే కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు తప్ప ఎటువంటి చేంజెస్ లేవు. చేంజెస్ లేకపోయినా కూడా మీరు ఎందుకు రోడ్డు మీదకి వచ్చి అడావుడు చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో ప్రజలకు కూడా తెలుసు. పార్టీ జీవం కోల్పోతుంది కానీ బతికించుకోవడానికి చేస్తున్నామని చెప్పండి ప్రజలకు, పర్లేదు. పార్టీని నిలబెట్టుకోవడానికి మేము చేసే కార్యక్రమాన్ని
ప్రజలకు చెప్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు తప్ప ఏదో ప్రైవేట్ వ్యాపారం చేస్తున్నామని చెప్పే పరిస్థితిలో ఎవరు లేరు, నమ్మే పరిస్థితిలో అసలు ప్రజలు లేరు. ఇది ఈరోజు వంశీకృష్ణ శ్రీనివాస్ మాటలు బట్టి ప్రైవేటు పరం అన్నది ఏమాత్రం కాదు. ఇది కేవలం మెరుగైన వైద్యం అందించే క్రమంలో, అలాగే నిర్వహణ మరింత మెరుగ్గా అందించే క్రమంలో ఈ రకమైన నిర్ణయం తీసుకున్నారు. అట్లాగే ఎవరికి కూడా మెడికల్ కాలేజీకి సంబంధించిన ఆస్తులు కూడా ఇచ్చే పరిస్థితి లేదని చెప్పడమే కాకుండా ఏదైతే వైఎస్ఆర్సీపీ జీవం కోల్పోతున్న దశలో ఈ రకంగా ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తుంది, కానీ ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అంటున్నారు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, విశాఖపట్నం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.